హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఎస్ట్. నేను మీ సింధు గౌతమ్ అండి. గైస్, ఇవాళ ఒక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మన రిషి సారు గుప్పెడంత మనసు సీరియల్లోకి ఎంట్రీకి అయితే లైన్ క్లియర్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు రీసెంట్గా గుప్పెడంత మనసు సీరియల్ని అబ్జర్వ్ చేస్తే రాజీవ్ చనిపోవడంతో మనుని తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టేస్తారు. పాపం మహేంద్ర ఆశలన్నీ తలకిందులైనట్టే అయిపోయింది. అదేవిధంగా వస్తారా కూడా మహేంద్ర ఏమనుకున్నాడు, మనుకి అడాప్ట్ చేసుకొని తనకు చైర్పర్సన్ బాధ్యతలన్నీ ఇచ్చేయాలి డిబిఎస్టీ కాలేజ్ అని ఇంటెన్షన్తో తను అనుకుంటే, కానీ దానికి తలకిందులు చేస్తూ రాజుని హత్య కేసులో మనుని అరెస్ట్ చేసేశారు. సో ఈ విధంగా రాజు హత్య అయిపోయాడు అంటే ఒక క్యారెక్టర్ అనేది మళ్ళీ ఎగ్జిట్ అయిపోయింది. సో అదేవిధంగా ఇంకా వసు ఏమవుతుంది అనే ఉద్దేశంతో అందరూ అనుకుంటున్నారు. కానీ రిషి జస్ట్ ఒక 3 months తర్వాత గీతా శంకరం మూవీ ఫినిష్ చేసేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గ్యామ్ సీరియల్లోకి వచ్చేస్తాడని చెప్పి ఊహాగానాలు బయటైతే ఉన్నాయి. కానీ ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు రాజు హత్య కేసులో మనుని అరెస్ట్ చేయడం వలన ఎవరైతే మనం ఈగర్గా వెయిట్ చేస్తున్నామో సార్ వస్తే బాగుండు, రిషి సార్ ఎంట్రీ ఉంటే బాగుంటుందని, సో ఒక విధంగా ఇది క్లియర్ అనే చెప్పుకోవచ్చు. రిషి సార్ ఎంట్రీ ఇచ్చి రాజీవ్ని మను చంపలేదు అని ప్రూవ్ చేస్తాడు. సో రిషి సార్ ఈజ్ బ్యాక్ కమింగ్ సూన్. ఎందుకనంటే ఇప్పుడు మనుని కాపాడే బాధ్యత రిషి సార్ మీదే ఉంది. మీరేమంటారు గాయస్? కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.